10,000కి అమ్మేశానుగా. నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చుదినా. నెలకి ఇంతనే కదా ఇచ్చేది. అన్నయ్య నీకెంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఏంటి మనం తెచ్చుకోవడమే, మనం బయట వాళ్ళకి ఏమైనా పెడుతున్నావా? మన ఇంట్లోకి కదా. ఇంటికైతే మాత్రం ఎంత విడ్డూరమోనమ్మా. నా పనుంది, వస్తానమ్మా. సరేనమ్మా. హలో. వస్తున్నా వదినా. ఎక్కడ బయలుదేరుతున్నావు వదినా? అయినా నాకెందుకులే గాని నా డబ్బులు నాకిస్తే నేను వెళ్తాను. ఇన్ని రోజులు ఆగావు కదా వదినా, 4 రోజులు ఆగిస్తాను. ఎన్ని రోజులని ఆగమంటావు? ఈరోజు ఇస్తానన్నావు కదా, ఇవ్వాలంతే. ఎగ్గొట్టి పోతానా ఏంటి? ఇస్తాను కదా. ఏంటి, నాకు నువ్వు బాకియా, నేను నీకు బాకియా? నెల వరస తప్పకుండా చిట్టి కట్టించుకున్నావు. తీరా ఇవ్వాల్సి వచ్చేసరికి రేపురా మాపురా అని వాయిదా పెడతావేంటి? ఇదేమన్నా నీకు బాగుందా? నేనే వాయిదా పెట్టాను, నువ్వు కట్టావు. నేను కాదంటలేదే. ఎందుకు కాదంటావు? అయినా నీ అంగు ఆర్బడాలు చూసి నేను మోసపోయాను. ఎప్పుడూ రాసుకుని పూసుకుని తిరుగుతాం కదా, పర్వాలేదు. అయినా ఆయన చెప్పినా వినకుండా నిన్ను నమ్మి నీకు చిట్టి కట్టాను. నేనేం ఇవ్వనంటలేదే, ఎందుకలా చించుకుంటావు? లేకుంటే నోరు మూసుకోమంటావా? ఎప్పుడిస్తావు? నా అవసరాలు కొండెక్కిపోయిన తర్వాత, నేను కాటికెళ్ళిపోయిన తర్వాత. ఇదిగో నా డబ్బులు నాకు ఇవ్వపోయావో నీ అంతు చూస్తాను. ఏంటమ్మా నువ్వు చూసేది? నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఎవరైనా రుజువు ఉన్నారా? లేకపోతే నేనేమన్నా రాసిచ్చానా? ఎక్కువగా మాట్లాడక అనవసరంగా. ఓర్నాయనో ఓర్నాయనో, చూసారా 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 అమ్మా, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? బరి తెగించింది, ఎలా మాట్లాడుతుందో చూడండి. నేనేం ముంచాను? అవసరం ఉంటే వాడుకున్నాను, చివరికిద్దాంలే అనుకున్నాను. విన్నారా విన్నారా? నేను డబ్బు కట్టడం, ఇది వాడుకోవడం, ఇదెక్కడా న్యాయంగా ఉందా? ఇదే మోసం రా దేవుడా. ఇప్పుడు నా మొగుడికి నేనేం చెప్పుకోవాలి? ఇదిగో, నువ్విలాగే నలుగురిలో రాద్దాంతం చేసి నా పరువు తీయాలని చూస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఓసి దీని తెగింపు దొంగలు తోలా. దీన్ని నమ్ముకుని కొత్త ఫర్నిచర్ తెచ్చుకోవచ్చని ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా బేరం పెట్టారు కదే, ఇల్లంతా బోసిపోయింది. నా కొంప ముంచావు కదే. ఎక్కువ మాట్లాడుకో, ఇచ్చే వరకు నోరు మూసుకొనుండు. లేకుంటే ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం. పా, ఇచ్చిందంటే ఇచ్చింది. రాజన్న, ఎప్పుడు క్యాంటీన్లో టిఫిన్ చేయని వాడివి, ఇవాళేంటి క్యాంటీన్ నుంచి వస్తున్నా? తప్పలేదయ్యా, ఇంట్లో మా ఇద్దరి మధ్య మాట పెరిగి తినకుండా వచ్చేశా. ఏం జరిగింది రాజన్న? ఏం చెప్పాలి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కొంపలో ఖర్చుకి అసలు లెక్క లేకుండా పోయింది. ఏం జరిగిందన్నా? ప్రతిదానికి ఎదుటి వాళ్లతో పోల్చుకుంటే ఎలా చెప్పు? అవును, మొన్ననేగా కొత్తగా కంపెనీ క్వార్టర్లోకెళ్ళాం, ఇక అక్కడ కూడా మొదలు. అందరికీ అన్నీ ఉన్నాయి, మనకే ఏమీ లేవని. అవునా? నిన్న డ్యూటీ నుంచి ఇంటికెళ్లేసరికి కూర్చోవడానికి కుర్చీ లేదు. ఏమిటని అడిగితే కొత్త క్వార్టర్లో పాత ఫర్నిచర్ దేనికి, అమ్మేశానంది. నోరెత్తి మాట్లాడాలంటే నలుగురూ వింటారని సిగ్గుతో చస్తున్నా. ఖర్చుల్లో ఎదుటి వాళ్లతో పోటీ పడితే ప్రమాదమే. మరి ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలన్నా. ఎంతకని సర్దుకుపోమ్మంటావు చెప్పు? అంతా తనిష్ట ప్రకారమే నడవాలి. వద్దంటే వింటేనా? అప్పారావు భార్య దగ్గర చిట్టి కట్టింది, తీరా చివరికొచ్చేసరికి ఆమె చేతులెత్తేసింది. ఇలాంటి చిట్టీల వల్ల ఎంతమంది నష్టపోతున్నారో కల్లారా చూస్తున్నాను. అయినా వీళ్ళకి బుద్ధి రావట్లేదు. గట్టిగా గద్దిస్తే నోరేసుకుని బజార్కెక్కుతుంది. పిల్లల దృష్టిలో కూడా చాలా చులకనైపోయాను. పొదుపు గురించి మనకంటే వాళ్లకే ఎక్కువ తెలియాలి. మరి తర్వాత బాధపడేదెవరు? అవన్నీ దానికి తెలిస్తే బాగానే ఉండేది. అంతా నా కర్మ. సరే డ్యూటీకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. పదనా. ఆగండ్రా, ఆగండి ఆగండి ఆగండి. ఏంట్రా, ఏమైంది? చూడండి అంకుల్,
మా చెల్లి కాలేజీకి వెళ్తుంటే వీడు చేసే పిచ్చి పిచ్చి చేష్టాలకి అది బయటికి రావడానికే భయపడుతోంది అంకుల్. ఏరా మీ చెల్లి బయటకు వస్తుందంటే ఒళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోమంటావా? పోరా. పోరా, పో. చూసారా అంకుల్ వీడెట్టా రెచ్చిపోతున్నాడో? ఎందుకులే పోలీస్ కంప్లైంట్ అనుకుంటుంటే వీడు చూడండి ఎట్టా మాట్లాడుతున్నాడో. ఎక్కడో చూసినట్టుందే ఈ అబ్బాయిని. మన రాజన్న కూడా కదన్నా. అదేంటో అంకుల్ మరీ అంత గుర్తుపట్టలేంతగా మారిపోయానా? మరీ జోక్ కాకపోతే. అవునరా, నిన్ను మీ నాన్న పై చదువులకు ఫారెన్ పంపిస్తే పల్లెటూరులో పల్లెలు తింటున్నావేంద్రా? నీ యాసాలు చూస్తేనే అర్థమవుతుంది నాయనా, నువ్వేం చెప్పనక్కర్లేదు మాకు. మీ నాయన అష్టకష్టాలు పడి చదువుకోరా అని పై చదువులకు పంపిస్తే చదువు సందలు సంకనాకిచ్చి నేనేం చేశాను అంకుల్? ఆ ఈకైకలేంటి, ఆ పక్కపక్కలేంటి? సభ్యత లేని వాళ్లకు చదువులేందుకురా? ఏరా ఆడపిల్లలు బజార్లో తిరగాలా వద్దా? కాస్త బుద్ధి తెచ్చుకొని బ్రతకండ్రా. ఛ! ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? నమస్తే అన్నా. రారమణయ్య, కూర్చో, ఒక చాయ్ అమ్మా. ఏందన్నా విశేషాలు? ఏమున్నాయిరా విశేషాలు? వచ్చేటప్పుడు రాజన్న కొడుకుని చీవట్లు పెట్టొస్తున్నా. ఏమైందన్నా? ఏమైందేంద్రా, మనోడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాడు కొడుకు కోరుకున్న చోట చదువు చెప్పిస్తుంటే వాడా చదువుల్ని సట్టుబండలు చేసి రోడ్లెంబడి తిరుగుతున్నాడు. ఈ మధ్య పోరల్ని పట్టలేకపోతున్నామన్నా. అవును, ఈ మధ్య ఆయన కూతురు గురించి ఏదో విన్నాం, నిజమేనంటవా? నిజమే. కూతురు మంచిగా చదువుతుందని ఎంతగానో ఊహించుకొని పై చదువులు చదివిస్తే ఎవన్నో ప్రేమించిందట. తప్పదంటే పెళ్లి చేసి సాగనంపాడు. ఈడి భార్యకేమో పిల్లల మీద అతి ప్రేమ. ఈడి మాట అస్సలు వినదు. హద్దుల్లేని సంసారం. కాయకష్టం చేసే మనలాంటి కుటుంబాల్లో మాట ఇనని పిల్లలు, బరువు బాధ్యతలు తెలియని భార్య ఉందంటే ఆ ఇల్లు నరకమేనన్నా. పాపం, ఎప్పుడు డ్యూటీకి నాగా చేసేవాడు కాదు. ఈ మధ్య ఒంట్లో బాగలేక డ్యూటీలకు కూడా సరిగ్గా రావట్లేదు. దాంతో అప్పులు కూడా బాగా పెరిగిపోయి మనిషి బాగా కుంగిపోయాడు. ఏదైనా కుటుంబ పరిస్థితులను బట్టి మెలగాలిగాని అతిగా పోతే ఇట్లనే ఉంటదన్నా. భార్యాభర్తల మధ్యన సరైన పొంతన లేకపోతే పిల్లలు చెడిపోతారనడానికి రాజన్న కుటుంబమే ఉదాహరణ. ఏమోలే అన్నా, నాకా బాధ లేదు. ఉన్నదాంట్లో తింటాం, లేదంటే సర్దుకుంటాం. రాజన్న సంగతి సరే, తట్టుకోలేని కొంతమంది భర్తలు వ్యసనాలకు బానిసవుతున్నారంటే కారా మరి? ఎందుక్కారు? ఎవరికెట్ల రాసిపెట్టుంటే గట్ల జరుగుతది. అయ్యన్నీ మనకెందుకులే గాని సరే పోదాం పద. సరే పద. నవీన్, ఎరా నవీన్, నాన్నకెలా ఉంది? బాగానే ఉన్నాడు అంకుల్. పనుల్లో పడి రాలేకపోయాన్రా. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారా? తీసుకొచ్చాం అంకుల్, కానీ వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన. మీరైనా ఒకసారి వచ్చి ధైర్యం చెప్పండి అంకుల్. సరేలేరా, నేను అటే వస్తున్నాను, పద. సరే అంకుల్, వస్తా. ఏవండి? 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 అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి. ఇప్పుడేమైందని? ఇలా జరుగుద్దని నేను ఊహించలేదు. ముందు జాగ్రత్త గురించి మీరెంత చెప్పినా నేను పట్టించుకోలేదు. నడి సముద్రంలో ఉన్నాం, నాకు చాలా భయంగా ఉందండి. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు? సంపాదిస్తున్నాం కదా అని, ఇవాళ కాకపోతే రేపు తీర్చుకోవచ్చని మీరెంత చెప్తున్నా వినకుండా చేసిన ఖర్చులు మిమ్మల్ని అప్పుల్లో పాడేశాయి, అనారోగ్యం పారు చేశాయి. నీ ఒక్కదాని మీదే నెపం ఎందుకేసుకుంటావు? అన్నీ నీ మీదే వదిలేసి నేను కూడా పెద్దగా పట్టించుకోకపోవడం నా తప్పు కదా. దానికి తోడు విధి కూడా మనకి అనుకూలించలేదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? సింగరేణి తల్లి రుణం ఇంతవరకే ఉందనుకుందాం. నన్ను క్షమించండి. మెడికల్ అన్ఫిట్ అయ్యారు. ఇన్ని రోజులు జీతం వస్తేనే ఇన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఎలాగండి? మన చేతికి ఏమైనా డబ్బులొస్తాయా? ఏం వస్తాయో ఏమో. ఇప్పటికే 2 సార్లు పిఎఫ్ లోన్ పెట్టాం. అవి కాక ఇంకేమీ రావా? గ్రాట్యుటీ వస్తే బయట తీసుకున్న అప్పులు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే నయా పైసా కూడా మిగిలేట్టు లేదు. మరి మనం బతికేది ఎలా అండి? అన్నయ్య గారు బాగున్నారా? బావున్నా చెల్లమ్మా. కూర్చో. ఎలా ఉన్నావు రాజన్న? బాగానే ఉన్నాను.
మెడికల్ అన్ఫిట్ అయ్యావు కదా, డిపెండెంట్ ఉద్యోగం కొడుకు పెట్టిస్తున్నావా? మొన్ననే అప్లై చేశాను. అన్నయ్య గారు, మా అబ్బాయికి ఎన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుందంటారు? ఉద్యోగం అంత తొందరగా రాదమ్మా, కొద్దిగా సమయం తీసుకుంటుంది. డబ్బులన్నీ అప్పులోళ్ళకు పోను. ఆడికి ఉద్యోగం వచ్చేలోపు కొద్దో గొప్పో ఉంటే ఊడ్చుకుపోతాయి. ఆ తర్వాత మా బతుకులేంటో తలుచుకుంటేనే భయమేస్తుంది అన్నయ్య గారు. ప్రతి నెల పెన్షన్ వస్తుంది కదమ్మా, కొద్ది రోజులు ఆగితే కొడుకు ఉద్యోగం వస్తుంది. కొద్దిగా ఓపిక పట్టండి మరి. చాలా పొరపాటు చేశాను అన్నయ్య గారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు అనుకుని లాభం ఏంటమ్మా? నువ్వేమనుకోకపోతే నాదొక చిన్న మాట. చెప్పండి అన్నయ్య గారు. ముందు చూపు లేని సంసారం ముందుకు పోదు అనేది సామెత. చేసిందంతా చేసి కాదంటే పోతుందా? అనుభవంలోకి వచ్చాక సరే సరే, వచ్చిన దగ్గర నుంచి మీ అన్నయ్యని యక్ష ప్రశ్నలతో వేధించడమేనా? టీ కాఫీ లాంటిది ఏమన్నా ఇచ్చేదుందా? ఇంట్లో చక్కెర నిండుకుందండి. పర్వాలేదులేమ్మా, వచ్చేటప్పుడే తాగొచ్చాను. ఆరోగ్యం జాగ్రత్త రాజనా, ఆ, ఎక్కువగా ఆలోచించకు. వెళ్ళొస్తాను చెల్లమ్మా. ఉమ్. వెళ్ళొస్తా రాజనా. మంచిది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? కనులా నీరు రానీకు, కానీ పయనం కడవరకు. తానొకటి తలిస్తే దైవం ఒకటి నిర్ణయిస్తాడు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డాను. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయిందమ్మా. ఆ. ఉమ్. ఏమండి, తీసుకోండి. ఆ అనుక్షణం మీరు బాధపడేది కాకుండా అమ్మాయిల్ని కూడా బాధపెడుతున్నారా? జరిగినవి అన్నీ ఇప్పుడు తెలుసుకుంటే ఏ లాభం? చేసిన దానికి అనుభవిస్తున్నాముగా. తాతయ్య, మీ గుండెలో ఇంత బాధను దాచుకున్నారా? ఇంతకి మీ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారా తాతయ్య? ఆ ఉద్యోగమే కదమ్మా వీళ్ళ నాన్న చేసేది ఇప్పుడు. మరైతే కాలు నొచ్చినా చెయ్యి నొచ్చినా మిమ్మల్ని చూడటానికి ఇక్కడ ఎవరున్నారు? లేకపోవడం ఏమిటమ్మా? సింగరేణి తల్లిని మేం వదిలినా జీవితాంతం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. అదేంటి తాతయ్య, రిటైర్ అయ్యాక కూడానా? అవునమ్మా, పెన్షన్ రూపంలో బుక్కెడు బువ్వ జీవితాంతం వైద్య సహాయం కంపెనీ అందిస్తూనే ఉంది. ఇక కొడుకంటావా, ఎంతో కొంత పంపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ జీవితానికి ఏం కావాలి చెప్పు? చేతుల్లో చిల్లి గవ్వ లేకుండా ఇలా గూడు చెదిరిన గువ్వల్లాగా జీవితాంతం ఎదురు చూడాల్సిందేనా? ఎదురు చూపులతోనే గడుపుతున్నామమ్మా. ముందు చూపు లేని బతుకులు ఎంత భారమో ఇప్పుడు అర్థమవుతుంది. పరిస్థితుల్ని బట్టి మెలగాల్సిన భార్యాభర్తల పొంతం లేని బతుకులు ఎవరికి చెప్పుకున్నా తీరేవి కావు. సింగరేణిలో లక్షలాది రూపాయలతో నెల నెలా వచ్చే పెన్షన్తో ఆనందంగా గడపాల్సింది పోయి నా హద్దు పద్దు లేని కోరికలు విలాసాలు అప్పుల్లో ముంచాయి. అర్ధాంతరంగా ఈయన మధ్యలో దిగిపోయేలా చేశాయి. అందుకే చేతులారా చేసుకున్నాం, అనుభవిస్తున్నాం. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అని. అవును తాతయ్య, మీ జీవితం తెరిచి ఉన్న పుస్తకంలా చదివిన వారికి హెచ్చరిక. జీవితం అంటే తెలిసి తెలియని మాలాంటి వాళ్ళకి ఓ ముందు చూపు. ముందే తెలుసుకోవడం మంచిదైంది. అప్పుడే నీకు జీవితం మీద అవగాహన వచ్చినట్టుందే. అవును, మరి కాబోయే పెళ్లి కూతురాయి ఇక్కడి నుంచి వెళ్ళగానే మెళ్ళో 3 ముళ్ళు వేయించుకుంటుంది తాతయ్య. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోండి.